హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కుక్ విత్ మంజు. ఇవాళ మనము వంకాయ చింత చిగురు కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ప్రతి ఒక్కరు కూడా కంపల్సరిగా ట్రై చేయవలసిన రెసిపీ అండి. అద్భుతమైన టేస్ట్తో ఉంటుంది ఈ కర్రీ అయితేనంటే ఎవ్వరూ మిస్ చేయకండి. ఈ కర్రీని మటన్ చికెన్ కంటే చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఎలా చేయాలో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా. ఇక్కడ నేను 2 చిటాకుల దాకా చింత చిగురు తీసుకున్నానండి. ఈ చిగురును మనము ఒక ప్లేట్లోకి వేసేసుకున్న తర్వాత దీనికి సన్నగా ఇలా పుల్లల్లాగా కాడలు ఉంటాయి ఈ చింత చిగురికి. వీటినన్నిటిని ఇలా సపరేట్గా తీసేసేయాలన్నమాట. ఇలా అన్నీ తీసేసుకున్న తర్వాత ఈ చిగురుని మనం ఇప్పుడు చేతిలో వేసుకొని ఇలా క్రష్ చేసుకోవాలి, నలిపేయాలన్నమాట. చిగురుని ఇలా క్రష్ చేసుకున్నామంటే మనం కర్రీలో వేసుకున్నప్పుడు పులుపు అనేది కర్రీకి చక్కగా పట్టి కర్రీ అనేది టేస్ట్గా వస్తుంది. ఇలా చేయకుండా మీరు డైరెక్ట్గా వేశారంటే పులుపు అంతగా పట్టదు కాబట్టి టేస్ట్గా ఉండదు. కాబట్టి కంపల్సరిగా ఇలా క్రష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా క్రష్ చేసుకున్న తర్వాత కొన్ని పుల్లలంటూ ఉంటాయి చిగురులో, ఇవన్నీ కూడా నీట్గా తీసేసుకోండి. సో ఇలా మొత్తం రెడీ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వంకాయలు ఒక 1/2 కేజీ దాకా తీసుకోవాలి. 2 చిటాకులు మనం చింత చిగురు తీసుకున్నాం కదా, ఒక 1/2 కేజీకి అయితేనంటే వంకాయలు కరెక్ట్గా సరిపోతుంది పులుపు. ఇలా చారలు ఉండే వంకాయలు తీసుకోండి, కర్రీ రుచిగా వస్తుంది. ఇలా నొక్కినామంటే వంకాయ ఇలా మెత్తగా ఉందంటేనంటే గింజ లేకుండా ఉంటుంది. అలాంటి వంకాయలను తీసుకోవాలి. ఇప్పుడు ఈ వంకాయలన్నీ వాటర్లో వేసుకున్నాం కదా, ఇందులోకి కొంచెం ఉప్పు వేసుకుందాము. ఇలా ఉప్పు వేసుకోవడం వల్ల మనకు వంకాయలు అనేది చేదెక్కకుండా ఉంటాయి అండ్ నల్లగా కూడా కావన్నమాట. ఇలా వంకాయలని ఇప్పుడు మనం వాటర్లో వేసుకున్న తర్వాత కట్ చేసేసుకుందాం. ఒక్క వంకాయలో ఒక 7-8 ముక్కలు వచ్చేటట్టు కట్ చేసుకోండి. ఇలా పొడుగానే కట్ చేసుకోవాలి ఈ కర్రీ కోసము. చూసారు కదా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, గింజ లేకుండా ఇలాంటి వంకాయలు తీసుకోండి, కర్రీ రుచిగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు మనము ఉల్లిపాయలు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. తర్వాత ఇక్కడ కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఈ కర్రీ చేసుకోవడానికి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఈటెక్కినాక కొంచెం జీలకర్ర వేసుకోవాలి. తర్వాత కొన్ని ఆవాలు, అలాగే కొద్ది మినపప్పు కూడా వేసుకోవాలి. మినపప్పును మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇలా పప్పు అనేది కొంచెము కలర్ చేంజ్ అయిన తర్వాతనే మనము ఉల్లిపాయలు అనేది వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయలను నూనెలో కాసేపు వేపుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం రంగు మారి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు కలుపుకుంటూ వేపుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఉల్లిపాయ అనేది మనకు ఇలా వేగింది కదా. ఇప్పుడు మనం ఇందులోకి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాం. 1 టీ స్పూన్ వేసుకోండి. ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసుకొని వేసుకుంటే రుచి బాగుంటుంది. అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేసుకోండి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి వంకాయ ముక్కలు అనేది యాడ్ చేసుకోవాలి. మంచిగా వేగాలి, ఉల్లిపాయ వేగినాకనే వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి వంకాయలు వేసుకుందాం. ఇలా మనం తీసుకున్న వంకాయలన్నీ కూడా వేసేసుకోవాలి. కర్రీలో వేసే ముందు మాత్రమే వాటర్లో నుంచి తీయాలి వంకాయలు. ఇలా వేసుకున్న తర్వాత ఈ వంకాయలంతా ఉల్లిపాయలో అన్నీ 2 చక్కగా కలిసేటట్టు మంచిగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి 1 టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని వంకాయ ముక్కలకు ఈ ఉప్పు అంతా మంచిగా పట్టేటట్టు కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు వంకాయలను మగ్గించుకోవాలి. మూత పెట్టేసి మగ్గిద్దాము. ఒక 2 మినిట్స్ తర్వాత మనకి ఇక్కడ చూసారు కదా, వంకాయ అనేది కొంచెం ఇలా మెత్తబడిందనమాట, మగ్గింది. ఇలా వంకాయను మళ్ళీ ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కారం అనేది వేసుకోవాలి. ముందే కారం వేసామంటేనంటే వంకాయ ఉడకదు కాబట్టి వంకాయ కొంచెం ఒక 50% ఉడికిన తర్వాత కారం వేసుకోండి. 1 టీ స్పూన్ కారం వేసేసుకొని కలుపుకోవాలి మంచిగా ఇలా.
వంకాయలకంతా పట్టేటట్టు ఇలా మంచిగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని కారం వేసుకున్నాం కదా, కొంచెం సేపు మగ్గించుకోవాలి. ఇలా కాస్త మగ్గిన తర్వాత ఇప్పుడు ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఒక పావు కప్పు దాకా వాటర్ అనేది యాడ్ చేసుకుందాం. వంకాయ అనేది ఇంకొంచెం మెత్తగా ఉడకాలి కాబట్టి ఇక్కడ వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఒక పావు కప్పు వేసాను అంతే. వేసుకున్న తర్వాత మంచిగా ఇలా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని వంకాయను మళ్ళీ కాసేపు మగ్గించుకోవాలి. ఇప్పుడు మనము మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మగ్గిద్దాం. తర్వాత ఇక్కడ చిగురు మొత్తం ఇలా రెడీ పెట్టేసుకున్నాం కదా, ఇక్కడ చూసారు కదా, ఈ పుల్లలన్నీ మీరు పక్కన పడేసేయాలి. ఇప్పుడు వాటర్ తీసుకొని ఈ చిగురును వాటర్లో వేసేసుకొని కడుక్కోవాలి. ఎక్కువసేపు కడగొద్దు, రుద్ది చిగురునైతే కడగొద్దండి. లైట్గా ఇలా వేసి అలా తీసేయాలి. మీరు అలా కడిగారంటే పులుపు అనేది పోతుంది. అందుకొరకే లైట్గా ఇలా కడుక్కోవాలన్నమాట. చిగురుని ఇలా కడిగేసుకొని పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ చిగురునంతా ఇలా నీట్గా చేసుకున్నాం కదా, ఇప్పుడు మనము ఈ వంకాయలో వేసేసుకుందాం. ఒక 5 మినిట్స్ లోపల మనకు వంకాయ ఇలా ఆయిల్ పైకి తేలి మంచిగా ఉడికిపోతుంది. మంచిగా వంకాయ ఉడికిన తర్వాతనే చిగురు వేసుకోవాలి. చిగురు కూడా పులుపు ఉంటుంది కాబట్టి వంకాయ ఉడకకముందు వేసామంటేనంటే మరి సరిగా ఉడకదు కాబట్టి మంచిగా ఉడికినాకనే వేసుకోండి. ఈ చిగురు అంతా కూడా ఈ వంకాయలో కలిసేటట్టు మంచిగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనము రైస్లో తింటాం కదండి, కొంచెం గ్రేవీగా ఉండాలి కాబట్టి ఇంకొంచెం వాటర్ అనేది ఒక పావు కప్పు దాకా యాడ్ చేసుకుందాం. చేసుకొని మంచిగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కొద్దిగా ధనియా పౌడర్ వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా ఎక్కువగా వేయొద్దు, లైట్గా వేసుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు ఈ గరం మసాలా కొత్తిమీర అన్నీ వేసుకున్నాం కదా, ఒకసారి మళ్ళీ కర్రీని అంతా కలుపుకోవాలి. కొంచెం ఈ కర్రీకి ఈ ఫ్లేవర్స్ కూడా మంచిగా పట్టాలి కాబట్టి దీనిపైన మళ్ళీ మనము మూత పెట్టేసుకొని ఒక 15 సెకండ్స్ అలా ఉడికించుకోవాలి. చూసారు కదా, ఆయిల్ అనేది ఇలా పైకి తేలుతుంది. ఇప్పుడు మనకు ఈ చింత చిగురు వంకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. చూసారు కదా, చింత చిగురు వంకాయ కర్రీ సూపర్ అంటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి. మటన్ చికెన్ కూడా మీరు పక్కన పెట్టేస్తారు, అంత రుచిగా ఉంటుంది ఈ కర్రీ అయితే. అసలు ఎవ్వరూ మిస్ చేయకండి, తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ప్లీజ్ అండి. సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.